అలా మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, వేటూరి ప్రొఫెసర్ శాస్త్రి గారి నుంచి తాతగారు అట్లా పరంపరాగతంగా వస్తున్నాయి. చాలా అద్భుతం అండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషం. ఇక్కడ తాతగారితోటి ప్రేయర్ చేసుకొని తాతగారితో కూర్చొని తాతగారితో సహజీవనం చేసిన వాళ్ళు వచ్చారు. అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు నాతో పాటు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు చెప్పాలని కోరుతున్నా. వాళ్ళ అనుభవాలు కూడా మీరు రికార్డ్ చేయండి. వాస్తవ మాస్టర్ సివివి నమస్కారం. మాది చిన్నకాకాని గ్రామం. తాతగారి ఇంటి దగ్గరలోనే నాకు 1995లో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలినప్పుడు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాక నాకు 3వ రోజు నుంచి తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారు కళ్ళలోకి వచ్చి విభూతి పెడుతున్నారు. అంతకుముందే నేను మా అమ్మాయిలతో కబురు చేసి, అమ్మ తాతగారి ఇంటి దగ్గర నుంచి విభూతి పంపేయండి అని కబురు చేశాను. ఆ విభూతి పెట్టిన కానించి నాకు తాతగారు శాస్త్రి గారు ఇద్దరు నా అవయవాలు మొత్తం చక్కదిద్దుతున్నారు. ఒకరోజు యమధర్మరాజుకు రానే వచ్చారు. వచ్చి కూర్చునే వారికి తాతగారు ఏంటి బాబు మీరు ఇటు వచ్చారంటే, ఇట్లా మా శిష్యుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వారికి బాగా డేంజర్గా ఉంది అని చెబితే, వాడికి టైం లేదు తీసుకెళ్తాను నేను కూడా వచ్చానంటారు. అట్లా కాదు బాబు గారు, మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళారు, నేను ఒక మాట చెబుతాను, ఆ మాట విన్నాక మీరు తీసుకెళ్ళండి అంటారు. ఏంటో చెప్పమంటారు. అదే రోజు నేను చేసిన పని ఏంటంటే, కరెంట్ ఆపి చెట్లు కొడుతున్నాం. చెట్లు కొడుతుంటే ఆ ప్రాంతానికి మొత్తానికి కరెంట్ లేదు. నేను 12 గంటలకు కరెంట్ ఇచ్చాను. 12 గంటలకి సేబ్రోల్ అన్నయ్య గారి కంపెనీలో 200 మంది ఆడవాళ్ళు పొగాకు గేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి భోజనం టైం అయింది. భోజనం టైం అయ్యేవారికి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా మా వాళ్ళంతా సిద్ధంగా ఉండారే, ఒక అర్ధగంటలో మాకు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయింది వేయండి అని. వెంబటే నేను ఆ చెట్లు కొట్టొచ్చి భోజనానికి కూర్చుంటాను. కూర్చొని అట్లా కలుపుకొని అట్లా నోట్లో పెట్టుకోబోయేదానికి వాళ్ళు చెబుతారు ఫోన్లు. ఇట్లా సంగతి ఎవరికి నేను భోజనం చేయకుండా చేయగొట్టుకుని వెళ్ళిపోతా. ఆ పక్క అమ్మటోళ్ళు కూడా అంటారు, భోజనం చేసి వెళ్ళవయ్యా ఇప్పుడు ఏం ముంచిపోయింది ఇంతలోనే అంటే, కాదు అవతల 200 మంది ఆడవాళ్ళు భోజనాలకి ఇబ్బంది పడుతున్నారు, నేను భోజనం చేస్తున్నా ఒక్క కడుపు నిండితే నేను బాగుండి సంతోషంగా ఉంటానా, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే అదే నాకు సంతోషమని ఆ పని వెళ్ళి వాళ్ళకి కరెంటు ఛార్జ్ చేస్తాను. ఇచ్చాను వాళ్ళకి. ఇచ్చి వస్తా ఇంకొకళ్ళు వాటర్లో పక్కన పిలిచి, అయ్యా మాకు పొద్దుతానికి కరెంట్ లేదు, ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయింది, మాది కూడా ఏదో ప్రాబ్లం చూడమంటారు. వెంబటే చూస్తే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు నిలవట్ల. ఇది ఎక్కడో లైన్లో ఫాల్ట్ ఉందని లైన్లో చూసుకుంటే వెళ్ళేవారికి ఒకసాట తీగ దిగి కాసారం మీద పడి ఉంది. ఇదే ప్రాబ్లం అని వెంబటే బాగు చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఫీజు చేశారు. అయ్యా డిమ్ సప్లై అన్నారు. ఇదేంటో ఆయన డిమ్ సప్లై అన్నారని పైకి వెళ్ళి చూసేవారికి ఎడ్జ్ ఫీజు పోయింది, పైన ఇంకో ఫీజు ఉండింది, అది లేదు. వెంబటే నేను పైకి ఈ ఆపుకున్నానన్న దాని మీద పైకి వెళ్ళిపోయి ఆ ఫీజు వేసి ఆ ఫీజు అట్లా వేస్తున్నాను, కరెంట్ షాక్ కొట్టింది, కింద పడిపోయా. ఇక బట్టలు అవి కాలిపోతున్నాయి. ఇక నా దగ్గరికి ఎవరు రావడానికి ధైర్యం చేయట్లేదు. కరెంట్ షాకు ఎవరు వస్తారు ముందుకి, ఎవరు రాలేకపోయేవారికి ఎవరో పాపం దయగలిగి ఒక గోనిపట్ట, కాళ్ళు దూడ్చిన గోనిపట్ట మీదకి విసిరేశారు. అది ఖచ్చితంగా నా మీదే ఉంది. ఆ మంటలు కొద్దిగా ఆపేవారికి తర్వాత ఈ లోపల ఆఫీసు ఫోన్ చేశారు, ఆఫీసు వాళ్ళు వచ్చారు, యాన్లో వేసుకెళ్ళారు, గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక తాతగారు ఇక నేను చెప్పటం ఏంటంటే, నేను చేసిన మంచి పని చెప్పారు తాతగారు. పలానే ఆ రోజు కాడ వాడు ఎంత మంచి పని చేసి వాడు భోజనం చేయకుండా 200 మందికి మంచినీళ్ళు సప్లై ఇచ్చాడు. నీ ఇష్టం, తీసుకెళ్తే తీసుకెళ్ళు, ఉంచదలుచుకుంటే ఉంచు అంటారు. అప్పుడు యమధర్మరాజు గాడ ఇక తలకాయ ఉంచుకుంటాడు, ఏం చెయ్యాలి, మంచి సమస్య పెట్టాడు తాతగారు అని. ఇక నేను ఇంతగా వచ్చాను కాబట్టి వాడి అవయవాల్లో ఒక అవయవం తీసుకెళ్తానంటాడు. అవయవం అయితే తీసుకెళ్ళు, నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఆ పని 2వ రోజు స్థానానికి నేను వెళ్తుంటే నరం గట్టి అయిపోయిద్ది. నరం గట్టి అయిపోగానే వెంబటే డాక్టర్ గారిని కేకేస్తాను. వాళ్ళు రావటం, వెంబటే ఆపరేషన్ చేయటం అంతా జరిగిపోయింది. వెంబటే ఇక నేను ఆ రోజు బోరున ఏడుస్తున్నా, ఏంటి తాతగారు నన్ను ఎందుకు బతికిచ్చావు, చేయలేదు, ఇప్పుడు నేను ఈ పరిస్థితులు ఎట్లా బతికియాలా, నాకు 3 ఆడపిల్లలు అని ఘోరంగా ఏడుతున్నా.
ఓరి పిచ్చోడు నువ్వేం ఏడబాకు, రోజు వచ్చి నా ఇంటి దగ్గర శాస్త్రి గారి కుర్చీ దగ్గర కూర్చో, నీకు ఏమీ జరగదు, నువ్వు ప్రశాంతంగా శుభ్రంగా బతుకుతావు, ఏదన్నా వస్తే నన్ను అడుగు, నాది బాధ్యత అని నా చేతిలో చెయ్యి అభయం ఇచ్చాడు. అదే ప్రకారంగా నేను ఈ రోజుకి నడుస్తున్నాను. తాతగారిని నేను బాగా పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మాను. నన్ను బతికిచ్చాడు. నాకేం ఇబ్బందులు లేకుండా చక్కగా నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. ఇది నా అనుభవం అండి. ఇక మాకు వారేంటి దేవుడితో సమానం. మాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ తాతగారి దగ్గరికి వెళ్ళటం, ఇలాగండి అంటాం. అట్లాగే మేము హోమియో డిస్పెన్సరీ రన్ చేస్తుంటాం కదా, డిస్పెన్సరీలో మందులు ఇస్తున్నా కూడా అప్పుడప్పుడు మధ్య మధ్య డిస్పెన్సరీ రోజు కూడా వస్తారు. కానీ అక్కడ మేము ఇచ్చే మందులు కన్నా కూడా వీరి బ్లెస్సింగ్స్, వీరి మాట ఎక్కువ పని జరుగుతుండేది. వైద్యంలో డాక్టర్ ఉండి బాగానే ఉంటుందని చెప్పినా కానీ తాతగారి నోట్లో నుంచి ఆ మాట వస్తేనే అది 100% కరెక్ట్ అవుద్ది. తాతగారు కనుక బాగుంటారు, ఏం పర్వాలేదు అని అనలేదనుకో, ఆ కేసు ఫెయిల్ అవుతుందన్నమాట. అట్లా మాకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తాతగారిని కలిసి వారి ద్వారా తెలుసుకుంటుంటాం. అప్పటి రోజుల్లో మా స్నేహితుడు రెడ్డి గారి ఊరి అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకుంటే మొదటి భార్య వియోగం జరిగింది. అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుంటే రెండోసారి ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తాతగారిని సంప్రదించి తాతగారి గైడెన్స్ ప్రకారం చేసుకుంటే మంచి జరుగుతుంది అనుకొని తాతగారి దగ్గరికి వచ్చాం. తాతగారి దగ్గరికి వస్తే తాతగారు ఏమన్నారు, సరే బాబు, మీకున్న సంబంధాలన్నీ పేర్లు రాసుకొని ABCD అని గుర్తుపెట్టుకోండి. నేను గురువుగారిని ప్రభాకర్ శాస్త్రి గారిని అడుగుతాను, వారు ఏది చెబితే అది చేసుకోండి, మంచిది అన్నారు. అలాగే మేము అడిగాము. తాతగారు చెప్పారు. తాతగారు చెప్పిన అమ్మాయి కొంచెం అన్ఎడ్యుకేటెడు, కొంచెం అంత ఎక్కువ బ్యూటీగా ఉండదు. కానీ ఈ అమ్మాయి ఇతనికి వేరే అమ్మాయిని చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. తాతగారు చెప్పిన అమ్మాయిని మాత్రం చేసుకోలే. తర్వాత వితిన్ 1 monthలోనే ఇద్దరు విడిపోవడం జరిగింది. మేము ఈ విడిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం. అప్పుడు తాతగారు మళ్ళీ కారంపూడి వచ్చారు. కారంపూడి వస్తే తాతగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా, ఆ అమ్మాయి కనపడంగానే నేను చెప్పా, తాతగారు ఇట్లా మీ దగ్గరకు వచ్చామండి, మీరేమో ఇలా చెప్పారు, అయినా కాకుండా మీరు చెప్పిన సంబంధం కాకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో వీళ్ళిద్దరు విడిపోయారు సార్, మరి ఏంది మళ్ళీ పెళ్లి చేయమంటారా ఏంది అని అడిగాను. అంటే వారు మందే ఉందండి, గురువుగారిని అడుగుదాం, శాస్త్రి గారు ఏం చేస్తే అది చేద్దామన్నారు. శాస్త్రి గారిని అడిగితే ఏమన్నారు, అక్కర్లేదు, సర్దుబాటు అయిపోద్ది, మళ్ళీ పెళ్లి గిళ్ళి ఏమొద్దు, ఆ అబ్బాయితో అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది అన్నారు అని చెప్పారు. కానీ 6 months అయింది, 1 year అయింది, కానీ ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళటల్లా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మేమో నా మీద ఒత్తిడి చేస్తుంది, ఏందన్నయ్య ఎన్నాళ్ళు అన్నయ్య వాళ్ళు కట్టం తీసుకోమంటున్నారు, సంవత్సరం ఎదురు చూసాం కదా, తాతగారు చెప్పినా కాలేదు అంది. సరే నాకు ఇసుకు పుట్టి అమ్మ పోయి కట్నం తీసుకొచ్చుకోపోండి అన్న. వెళ్ళింది. ఒక పెద్ద మనుషులను తీసుకొని పోతే వాళ్ళు సెటిల్ అయిపోయింది. కానీ ఆ విషయం నాకు తెలియలా. తర్వాత మళ్ళీ ఒకరోజు బజార్లో కనపడితే అమ్మాయి వెళ్ళి కట్నం తీసుకొచ్చుకున్నావా అన్న. అంటే కట్నం తెచ్చుకునేది ఏందన్నయ్య, ఆ అమ్మాయి కాపురానికి పోయి బ్రహ్మాండం కాపురం చేస్తుంటే అని. అంటే 1 సంవత్సరం తర్వాత జరిగే విషయాన్ని కూడా తాతగారు ఒకసారి ఆ తాతగారిలో నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే అది పొల్లుపోవటం అనేది మాత్రం జరగదు, హైలీ ఇంపాసిబుల్. అంతటి పవిత్రమూర్తి అనమాట. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది స్వగ్రామం తక్కిళ్ళపాడు. ఆర్థిక పరిస్థితి దెబ్బతిని 1985లో గుంటూరు రావటం జరిగింది. ఎందుకు, ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్ముడుకొని 2 అమ్మాయిలు ఇక వాళ్ళు గుంటూరులో చదువుకుంటున్నారు, చిన్నపిల్లలు. వాళ్ళని తీసుకొని గుంటూరు వచ్చాను 1985లో. 85లో గుంటూరు వచ్చినప్పుడు మా చిన్నబావమర్ది గారు ఎకిరాల కృష్ణమాచారి గారి ట్రస్ట్లో పరిచయం ఉంది. అతను మెల్లిగా మమ్మల్ని, మీరు చేసేదేం లేదు కదా, ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు కదా, ట్రస్ట్కి రమ్మని చెప్పి అలవాటు చేశాడు. అక్కడి నుంచి ట్రస్ట్కి వెళ్తాం, ప్రేయర్స్ చేయటం. అక్కడే CVV గారు పరిచయం, అంటే ఇది పేరు.
సివివి గారు మాస్టర్ సివివి నమస్కారం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది, ఎకరాల కృష్ణమాచారి గారి ట్రస్ట్లో నుంచి. తర్వాత 1987లో తాతగారి దగ్గరకు వెళ్ళటం జరిగింది. తాతగారు అప్పుడు శారదాంబ గారింట్లో, రెండోది ఆడిటర్ రఘురామ బ్రహ్మమూర్తి గారి అక్కగారింట్లో ఉండేవాడు గుంటూరులో. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉండేవాళ్ళం. కూర్చునేటప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో వాళ్ళ ప్రాబ్లం చెబుతూ ఉండేవాళ్ళు. ఎవరు ఏ ప్రాబ్లం చెప్పినా తాతగారు మీరు కూర్చోండి అంతవరకే, ఎక్కువ ఏమి చెప్పడం. 10 మంది ఏమోనే మా మాస్టర్ గారికి దండం పెడదాం అని చెప్పి మాస్టర్ సివివి నమస్కారం అంతవరకే. అయిపోయిన తర్వాత మామూలుగా ఎటాళ్ళు అటు వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఉండాలని, నీకేం ప్రాబ్లం ఉందని ఆయన అడగడం, పక్కన వచ్చిన వాళ్ళు చెప్పాలి ఈ ప్రాబ్లంతో వచ్చాడండి అని చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని కానీ చెయ్యను ఏం చెప్పడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఆహారం ఏదైనా పెట్టించి ఊరుకుంటాడు. అప్పుడు కూడా నీకు ఎలా ఉంది అని అడగడం. అయిపోయింది. తర్వాత వాళ్ళంతా వాళ్ళు చెప్పాలి, మాకు ఎలా ఉంది తాతగారు, తగ్గింది తగ్గలేదు, అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత నేను 1988లో తాతగారిని మా ఇంటికి ఆహ్వానించాను, వచ్చారు. అప్పుడు నేను ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని ఉన్నాను కదా. అప్పుడు మనకి ఇంత జ్ఞానం కూడా లేదు, వాళ్ళని ఏం అడగాలి, ఏం అడిగితే ఏం చెప్తారు అవన్నీ కూడా తెలియదు. తాతగారు మరి నేను ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను, నాకు 2 అమ్మాయిలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితి అని. బాబు, లౌకిక విషయాలతో నాకు సంబంధం లేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళని తీసుకొస్తే చూస్తా. ఆయన అన్నమాట అదొక్కటే. అప్పుడు మనం అహంగా ఉంటాంగా, వయసు అలా ఉంది. అప్పుడు ఎంత 38 సంవత్సరాలే ఉంటాం వయసు. తాతగారిని ఎంతగా తీసుకొచ్చాడు, ఇది ఏం చెప్పలేదని కామ్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయా. ఇంకా తాతగారు అక్కడ నుంచోాల. మా ఇంట్లోనే ఉన్నాడు తాతగారు, మధ్య గదిలో ఆయన ఉన్నాడు, పక్కనే అమ్మట వచ్చిన భక్తులు ఉన్నారు. నేను పక్క గదిలోకి వెళ్ళిపోయా. ఇంకేం అడగాలి నాకు అర్థం కాల, వెళ్ళిపోయా. అయితే జరిగింది ఏంటంటే, అప్పటి వరకు జరిగిన లైఫ్ వేరు. తాతగారు అడుగు పెట్టి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా వచ్చిన మార్పు, సడన్గా ఏ మార్పు రాలా. టైం పట్టింది 2 సంవత్సరాలు. మళ్ళీ గ్రాడ్యువల్గా నేను కోలుకోవటం జరిగింది. తర్వాత మా అమ్మాయి 10th క్లాస్ చదివేటప్పుడు కరెక్ట్గా ఎగ్జామినేషన్స్ టైంలో భయంకరంగా తడపరపోసింది. చూసేవాళ్ళు దడుచుకునే అంత ఇదిగా పోసింది. అందరూ ఎగ్జామినేషన్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అది తిట్టారు నన్ను, నువ్వు ఆ అమ్మాయిని ఎలా ఎగ్జామినేషన్ రాపిస్తావని. అంతా తాతగారే చూసుకుంటాడు, మన చేతుల్లో ఏముందని చెప్పి సాంబ్రాణి పొగేయటం, తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ రాయించడం, తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతాం. అప్పుడు మీ బోటి వాళ్ళని తాతగారు కుర్రాడిని తయారు చేసి పంపించాడు. ఆమె మంచం మీద పడుకుంటే ఆ అబ్బాయి చదవటం, ఈ అమ్మాయి వినటం, తెల్లారిపోయి ఎగ్జామినేషన్ రాయటం. అయిపోయింది, ఎగ్జామినేషన్ అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయింది, పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఆ టైంలో మరి ఎవరో ఒక బ్రాహ్మణ అమ్మాయితో స్నేహం ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఎప్పుడు ఏ ఎగ్జామినేషన్ రాసిందో మనకైతే తెలియదు, ఆమె చెప్పలా. తర్వాత బీఎస్సీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది. సడన్గా జాబ్ వచ్చింది. ఎక్కడ? పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆమెకి గుర్తులేదు, ఎగ్జామినేషన్ రాసింది గుర్తులేదు, అప్లై చేసింది గుర్తులేదు. తర్వాత చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అప్పుడు ఆర్థికంగా నేను బాగా దెబ్బతిన్నాను కదా, మరి ఎట్ట జరిగిందో ఏం జరిగిందో ఎవరైనా స్నేహితుల ద్వారానే జరిగింది, బంధువుల ద్వారా ఏమి జరగల. స్నేహితుల ద్వారానే హెల్ప్ జరిగింది. భగవంతుడి దయ వల్ల 2 పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగున్నారు. వాళ్ళ వల్ల నేను మంచి పొజిషన్లో ఉన్నా, క్లుప్తంగా చెప్పాలంటే.